హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ మీద ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో చూసాం ఫ్రెండ్స్, నిఫ్టీ 145 స్ట్రాటజీ అండ్ ఆల్సో 945 స్ట్రాటజీ. సేమ్ ఇదే బ్రేక్అవుట్ స్ట్రాటజీ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో మార్నింగ్ సెషన్ వచ్చేసరికి 9:45 AM 5 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, మరియు ఆఫ్టర్నూన్ సెషన్ 1:45 PM క్యాండిల్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ 5 minutes టైం ఫ్రేమ్లో. ఆల్రెడీ మనం నిఫ్టీలో చూసాం కదా, నిఫ్టీ 9:45 AM అండ్ 1:45 PM. సో ఈ టూ బ్రేక్అవుట్స్ అంటే మార్నింగ్ సెషన్ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ రెండు బ్రేక్అవుట్లతో కలిపి ఈ స్ట్రాటజీ మీకు ఇప్పుడు వీడియోలో చూపెట్టబోతున్నాను. మరియు ఇదే బ్రేక్అవుట్స్ మీద ఆల్గో స్ట్రాటజీ, ఫ్రీ ఆల్గో స్ట్రాటజీ కూడా మీకు చూపెట్టబోతున్నాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ స్ట్రాటజీ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇది నిఫ్టీ ప్లేన్ చార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు. సో మన స్ట్రాటజీలో ఎటువంటి ఇండికేటర్స్ ఉండవు, ఒకే ఒక ఇండికేటర్ ఉంటుంది, RSI ఇండికేటర్ ఉంటుంది. RSI ఇండికేటర్ కూడా మనం సెట్టింగ్స్ ఏంటంటే 60% ఏమో ఓవర్బౌట్ జోన్, 40% ఓవర్సోల్డ్ జోన్గా పెట్టుకుంటాం. 60-40 సెట్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఏంటంటే మార్నింగ్ సెషన్ సేమ్ నిఫ్టీలో కూడా మనం చూసాం కదా, 9:45. సో మార్కెట్ ఓపెన్ అయిన కాడ నుంచి టైం ఫ్రేమ్ వచ్చేసరికి 5 minutes టైం ఫ్రేమ్స్ 5 minutes క్యాండిల్ అనమాట. 5 minutes క్యాండిల్ 9:45 క్యాండిల్ బ్రేక్అవుట్. సో 9:45 క్యాండిల్ బ్రేక్అవుట్. రెండు హార్జెంటల్ లైన్స్ మీకు డ్రా చేస్తాను. సో మార్నింగ్ సెషన్ వచ్చేసరికి 9:45 క్యాండిల్ ఎక్కడ ఉందో హై అండ్ లో దగ్గర. సో ఇది 9:45 కదా ఈ క్యాండిల్. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీలో 9:45 క్యాండిల్ హై అండ్ లో. సో హై అండ్ లో దగ్గర మనం రెండు హార్జెంటల్ లైన్స్ డ్రా చేసుకున్నాం. సో హై సైడ్ బ్రేక్ అయితేనేమో బై పొజిషన్ తీసుకోవాలి, లో సైడ్ బ్రేక్ అయితేనేమో సేల్ పొజిషన్ తీసుకోవాలి మన స్ట్రాటజీ. బట్ ఇక్కడ మన కండిషన్ ఇంకోటి ఏంటంటే, లో సైడ్ బ్రేక్ అయితే అంటే ఇక్కడ మనకు లో సైడ్ బ్రేక్ అయింది, బట్ మనకి ఇక్కడ RSI అనేది 40% బిలో ఉండాలి. RSI అనేది 40% బిలో ఉండాలి. ఓకేనా, ఇది మస్ట్ అనమాట, మన రూల్, మన స్ట్రాటజీలో రూల్ మస్ట్ ఇది. సో RSI అనేది ఇక్కడ RSI అనేది 40% బిలో ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది మనకు 9:45 క్యాండిల్ ఇక్కడ లో బ్రేక్ అయింది. ఈ క్యాండిల్ లో బ్రేక్ చేసింది. బట్ ఇక్కడ మనకు RSI ఏంది, రూల్ ఏంది, 40% బిలో ఉండాలి, బట్ 60% అబౌవ్ ఉంది. సో మనకి మన స్ట్రాటజీ యాక్టివేట్ అవ్వదు. ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ 9:45 అయ్యి ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ మీరు గమనించండి, 9:45 క్యాండిల్ ఇక్కడ హై బ్రేక్ అయింది. ఈ క్యాండిల్ దగ్గర హై బ్రేక్ అయింది. చూడండి, ఇక్కడ హై బ్రేక్ అయింది. అండ్ ఆల్సో మనకి RSI అనేది 60% అబౌవ్ ఉంది. RSI అనేది 60% అబౌవ్ ఉంది. సో క్లియర్లీ బై పొజిషన్ తీసుకుంటుంది. క్లియర్లీ బై పొజిషన్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇచ్చిన సిగ్నల్ అరౌండ్ మనకి ఇక్కడ దాకా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెరిగింది. సో స్టాప్ లాస్ ఏంటి? స్టాప్ లాస్ మనకి ఇక్కడ పొజిషన్ ఇక్కడ తీసుకుంది కదా, మనకి ఈ 9:45 క్యాండిల్ యొక్క లో, ఈ 9:45 క్యాండిల్ యొక్క లో ఇప్పుడు హై బ్రేక్ అయి బై పొజిషన్ తీసుకుంది. కాబట్టి ఈ హై క్యాండిల్, ఈ 9:45 లో క్యాండిల్ లో ఉంది కదా, ఆ లో ఎస్ఎల్గా మనం సెట్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసరికి 9:45 బ్రేక్అవుట్. సో మార్నింగ్ సెషన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి 1:45 క్యాండిల్, 1:45 క్యాండిల్ ఫ్రెండ్స్, 1:45 క్యాండిల్. సో ఇదన్నమాట. దీన్ని హై అండ్ లో దగ్గర డ్రా చేసుకున్నాం. ఓకేనా, హై అండ్ లో దగ్గర 1:45 క్యాండిల్ ఇది చూడండి. సో మనకి ఈ క్యాండిల్ 1:45 క్యాండిల్. సో ఆఫ్టర్నూన్ సెషన్ హై బ్రేక్ అయితే ఇక్కడ హై బ్రేక్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ హై బ్రేక్ అయింది. బట్ మనకు RSI మీకు చెప్పాను కదా రూల్, మన రూల్ ఏంది, 60% అబౌవ్ ఉండాలి. ఇక్కడ RSI చూడండి, మనకి RSI ఇక్కడ బ్రేక్ అయింది ఈ క్యాండిల్లో, బట్ మనకు RSI 60% అబౌవ్ లేదు, అంటే పొజిషన్ తీసుకోదు. ఈ క్యాండిల్లో కూడా చూడండి, ఇక్కడ కూడా కాలేదు. ఈ క్యాండిల్లో బ్రేక్ అయింది. ఈ క్యాండిల్
ఈ క్యాండిల్ క్లియర్గా బ్రేక్ అయింది అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ కూడా 60% అబౌవ్ ఉంది. ఇక్కడ బై పొజిషన్ తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి అరౌండ్ మనకి ఇక్కడ దాకా పెరిగింది. ఓకేనా, ఇదన్నమాట 2 సెషన్స్లో. సో ఫ్రెండ్స్ ఇంకొక టైం ఫ్రేమ్ కూడా ఉంది, అది నెక్స్ట్ సెషన్లో మీకు చూపెడతాను. ఇంకొక టైం ఫ్రేమ్ కూడా ఉంది. సో మనం ఓన్లీ 2 సెషన్స్ అంటే మార్నింగ్ ఒకటి 9:45 అండ్ ఆల్సో 1:45 ఈ 2 మనం చూసాం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో. సో ఫ్రెండ్స్ అడిగారు సార్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అని ఇంకొక 2 ఇండెక్స్ అంటే మనకి మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ ఆల్సో ఫైనాన్స్ నిఫ్టీలో కూడా మీకు తీసుకురాబోతున్నాను. ఇప్పుడైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ. సో చూశారు కదా, సేమ్ సింపుల్ మనకు ఆర్ఎస్ఐ మస్ట్. ఈ రూల్ ఫాలో కావాలి ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు సేమ్ స్ట్రాటజీ ఇట్లా మీరు మీరు యూజ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. ఈ స్ట్రాటజీ పేపర్ ట్రేడింగ్ చేయండి. ట్రేడ్రాన్ మనకి గో చాటింగ్లో చూపెడుతున్నాయి, వీళ్ళు పేపర్ ట్రేడింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేశాను గో చాటింగ్, ఆ లింక్తో మీరు చేయొచ్చు. సో అంత ముందు రోజు చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ కదా, అంత ముందు రోజు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సేమ్ 145 బ్రేక్అవుట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా 145, ఇక్కడ ఈ క్యాండిల్ హై అండ్ లో దగ్గర డ్రా చేసుకున్నాం. మనకి ఇక్కడ చాలా చిన్న క్యాండిల్ ఫామ్ అయింది, డోజీ క్యాండిల్ లాగా. మీరు బ్యాక్ టేక్ చేసుకోండి జస్ట్ మీకు 2 days, ఎందుకంటే మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను మీకు 2 days చూపెడుతున్నాను. సో చూడండి, ఇది 145 క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయింది. సో మనకి లో బ్రేక్ అయ్యి 145 లో బ్రేక్ అయ్యి ఆర్ఎస్ఐ బిలో వెళ్ళినప్పుడే పొజిషన్ తీసుకుంటుంది. అంటే ఈ క్యాండిల్ దగ్గర చూడండి, ఈ క్యాండిల్ దగ్గర మనకు క్లియర్లీ బై పొజిషన్ తీసుకుంది, ఎందుకంటే ఈ క్యాండిల్ దగ్గర మనకు ఆర్ఎస్ఐ 40% బిలో ఉంది. సో ఇక్కడ నుంచి ఇలా సేమ్ 945 దగ్గర, ఇక్కడ 945 ఏడు ఉంది. మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోండి. అంత 2 daysదే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. సో నిన్నటి మార్కెట్, మొన్నటి మార్కెట్, లైవ్ మార్కెట్ది ఇది 945 క్యాండిల్. సో 945 క్యాండిల్ ఉంది అండ్ ఆల్సో నెక్స్ట్ బ్రేక్ అయింది. ఓకేనా, నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది అండ్ ఆల్సో మనకి 60% అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏంటంటే దీని క్యాండిల్ యొక్క లో పెట్టుకుంటున్నాం, ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయినట్టు మనకు కనపడుతుంది. ఈ క్యాండిల్ యొక్క లో, సో ఈ క్యాండిల్ యొక్క లో ఎస్ఎల్ పెట్టుకుంటున్నాం. సో ఈ క్యాండిల్ మనకి బిలో ఓపెన్ అయింది కాబట్టి ఎస్ఎల్ హిట్ అయింది. ఓకేనా, ఇది ఎస్ఎల్ హిట్ అయింది, ఇక్కడ ప్రాఫిట్ వచ్చిన, ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయినట్టు చూస్తున్నాం. సో అంతకుముందు ప్రీవియస్ డే మళ్ళీ చూద్దాం. ఇది 145 ఎక్కడ ఉంది, సో 145 ఇక్కడ, ఇది 145 కదా. $145 క్యాండిల్. సో ఇక్కడ మనకి ఇక్కడ హై బ్రేక్ అయింది, బట్ ఆర్ఎస్ఐ 60% అబౌవ్ ఉండాలి. సేమ్ ఇదే సిచ్యువేషన్, ఈ మన క్యాండిల్ ఏది ఇది కదా, ఇది 145 క్యాండిల్. ఓకే, నెక్స్ట్ క్యాండిల్, ఓకే నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయింది ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ అయింది బట్ రివర్స్లో అయింది. ఇది కూడా ఎస్ఎల్ హిట్ అయింది, అంత ముందు రోజు 145ది. అండ్ నెక్స్ట్ 945. ఓకే 945 ఇక్కడ ఉంది, 945 క్యాండిల్, ఇది 945 క్యాండిల్, 945 క్యాండిల్. ఇక్కడ ఇదే క్యాండిల్ బ్రేక్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ అయింది అండ్ ఆల్సో మనకి ఆర్ఎస్ఐ కూడా 40% బిలో ఉంది. సో క్లియర్లీ ఇక్కడ నుంచి ఇక్కడ టార్గెట్ ఇచ్చింది. సో ఫ్రెండ్స్ మనకి 2 days ఏంటంటే మార్నింగ్ సెషన్లో ప్రాఫిట్ ఇచ్చింది, ఒక సెషన్లో అంటే ఈరోజు మనకు మార్నింగ్ సెషన్లో ఎస్ఎల్ హిట్ అయింది, ఇక్కడ ఈవినింగ్ సెషన్లో ప్రాఫిట్ ఇచ్చింది. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే మార్నింగ్ సెషన్లో ప్రాఫిట్ ఇచ్చింది, ఈవినింగ్ సెషన్లో ఎస్ఎల్ హిట్ అయినట్టు చూస్తున్నాం. సో ఇలా మీరు బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోండి. బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు రియల్ ట్రేడ్లో ట్రై చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ 145 క్యాండిల్ ఏడుంది, 145 ఈ క్యాండిల్,
ఇది 145 క్యాండిల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంది నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ ఇచ్చింది చూడండి. క్యాండిల్ ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, బట్ మనకి ఏంటంటే ఆర్ఎస్ఐ ఒక్క నిమిషం ప్లస్ ఇది కదా 145 క్యాండిల్ ఇదేనా? ఓకే, ఇది నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది బ్రేక్అవుట్ అయింది. ఇది ఎస్ఎల్ హిట్ అయినట్టే ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రివర్సల్ అయింది, బ్రేక్అవుట్ అయింది, ఎస్ఎల్ హిట్ అయింది, రివర్సల్ మూవ్ అయింది. ఓకే, ఇది కూడా ఎస్ఎల్ హిట్ అయినట్టే, ఎందుకంటే నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. చూద్దాం మార్నింగ్ సెషన్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసిందో. 945 క్యాండిల్. సో ఇది 945 క్యాండిల్. హై అండ్ లో దగ్గర డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు క్లియర్ సిగ్నల్ ఇచ్చింది, బ్రేక్ ఇచ్చింది, అండ్ ఆల్సో ఆర్ఎస్ఐ కూడా ఇచ్చింది. క్లియర్లీ బై సిగ్నల్, క్లియర్లీ మూమెంట్ ఇచ్చింది, ఎస్ఎల్ హిట్ కాలేదు. ఓకేనా, ఇక్కడ బ్రేక్ ఇచ్చింది, మూమెంట్ అయింది. అంటే మనకు మార్నింగ్ సెషన్స్లో ప్రాఫిట్ బుక్ అవుతుంది, ఆఫ్టర్నూన్ సెషన్లో ఎస్ఎల్ హిట్ అవుతున్నట్టు చూస్తున్నాం. సో వాలటాలిటీ మార్కెట్ ఉంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్, చూడండి, మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి ఎవ్రీ టైం. ఇక్కడ కూడా చూడండి, ఇలా 145 ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ వచ్చేసరికి, ఈ స్ట్రాటజీ మీద కూడా ఆల్రెడీ నేను నిఫ్టీలో ఆల్గో స్ట్రాటజీ క్రియేట్ చేశాను కదా. నిఫ్టీలో సేమ్ ఆల్గో స్ట్రాటజీ ఏ విధంగా క్రియేట్ చేశానో ఇదే స్ట్రాటజీ మీద బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకోసం ఫ్రీగా ఆల్గో స్ట్రాటజీ క్రియేట్ చేశాను. మీకు వీడియో డిస్క్రిప్షన్లో చూపెడతాను. ఒకసారి వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో మీకు సేమ్ నిఫ్టీ బ్రేక్అవుట్ ఎలా ఇచ్చినా, ఇది ఇప్పుడు నిఫ్టీ బ్రేక్అవుట్ 945 145 బ్రేక్అవుట్ ఎలానో సేమ్ బ్యాంక్ నిఫ్టీ మీద కూడా మీకు ఫుల్ డే బ్రేక్అవుట్ అనమాట. సేమ్ ఇదే 945 145. సో ఈ స్ట్రాటజీ కూడా యాడ్ చేశాను. కావాలంటే ఇది కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. సో మీకు అదే ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నాను, పేపర్ ట్రేడింగ్ చేయండి. ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత ఇవి వచ్చేసరికి ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనమాట. సో ఇవి ఆటోమేటిక్గా మనకు సిగ్నల్ ఇవ్వగానే, ఇప్పుడు మీకు చూపెట్టాను, మాన్యువల్గా మనం చూడకుండా ఆటోమేటిక్గా అదే ట్రేడ్స్ తీసుకుంటుంది. అదే ప్రాఫిట్ అండ్ లాస్ ఎవ్రీథింగ్ అదే తీసుకుంటుంది. స్టాప్ లాస్ ఎవ్రీథింగ్ మనం సెట్ చేసాము కాబట్టి. సో పేపర్ ట్రేడింగ్ చేయండి. ఆల్గో మనకి ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇదనమాట, ఈ లింక్ అనమాట. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఈ 2 వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, ఈ 2. అండ్ మిగతా 8 వచ్చేసరికి మనకి క్యాండిల్ స్టిక్, అంటే మనకి ఇండికేటర్స్ బేస్డ్ మీద స్ట్రాటజీస్ అనమాట. మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ అనమాట. టోటల్ మీకు 10 స్ట్రాటజీస్ అనమాట. ఈ 2 స్ట్రాటజీస్ బ్రేక్అవుట్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో బ్రేక్అవుట్ వచ్చేసరికి ఇవి ఓన్లీ. ఇవి వచ్చేసరికి రెన్కో క్యాండిల్ స్టిక్ మీద చేసిన స్ట్రాటజీస్ అనమాట. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్లో ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే మీకు ట్రేట్రాన్ వాళ్ళకి మీ ప్రాఫిట్ మీద మంత్లీ 14% ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీ పే చేద్దంటే ఇక్కడ ఏంజిల్, ఇక్కడ ప్రొవైడ్ చేసిన లింక్స్ ఉన్నాయి. ఏంజిల్ 5 years ఆర్ ఎలిజిబుల్. ఈ లింక్స్తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని, ఫ్రీ అకౌంట్స్ వీటితో అకౌంట్ ఓపెన్ చేసుకొని వాట్ త్రూ ఈ స్ట్రాటజీస్లో ట్రేడ్ చేస్తే మీకు ఆ మంత్లీ 14% ఛార్జెస్ కూడా ఉండదు. మీరు ఫ్రీగా డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ మంత్లీ ఛార్జెస్ కూడా ఎటువంటి ఛార్జెస్ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ మీద. అండ్ ఆల్సో ఇంకొక 2 టైం ఫ్రేమ్స్ మీద కూడా ఇంకొక టైం ఫ్రేమ్ ఉంది. సేమ్ ఇదే స్ట్రాటజీస్లో యాడ్ చేస్తాను. ఆల్గో స్ట్రాటజీస్లో ఇదే స్ట్రాటజీస్లో మీకు యాడ్ చేస్తాను. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఇంకొక టైం ఫ్రేమ్ ఉంది, అది కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అది చూపెడతాను. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపెట్టిన స్ట్రాటజీ పేపర్ ట్రేడ్లో టెస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్లో ట్రై చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ ఫ్రీగా మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ.